దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే, క్రీస్తు ద్వారా రక్షణని నమ్మిన వాళ్ళే, కానీ తర్వాత వాళ్ళు భిన్నాభిప్రాయాలకు, భిన్నమైన బోధకు వెళ్ళిపోయారు. ఆత్మానుసారంగా ప్రారంభించారు, శరీరానుసారంగా పరిపూర్ణులయ్యారు. అవివేకులైన గలితీయులారా అని వారిని సంబోధించాడు. మరి ప్రభు ఆయనకు అనుమతించాడు కాబట్టి ఆయన మాట రాశాడు. కానీ ఒక మనిషిని పట్టుకొని బుద్ధి లేనివాడా అంటే ఎవరికైనా కోపం వస్తుంది, వివేకం లేనివాడా అంటే కోపం వస్తుంది. అయితే పౌలు అంటున్నాడు, ఎవరైనా సరే ఆత్మీయ జీవితాన్ని కాదనుకొని ఇహ సంబంధమైనటువంటి జీవితం కొరకు వేగిరపడితే వారు అవివేకులు, బుద్ధిహీనులు అని పౌలు తేల్చి చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు సన్నిధిలో ఎప్పుడు పరిశీలించుకుంటుండాలి, రిఫైన్ కావాలి. రిఫైన్ కాకపోతే పూర్తిగా దెబ్బతినిపోతాం.